హలో అండి, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎట్ మెడ్సీ ఐవీఎఫ్ సెంటర్ విశాఖపట్నం. సో ఈరోజు నేను ఐయుఐస్ అని కానీ ఐవీఎఫ్స్ అని కానీ నేను అలాంటి ఏం మాట్లాడట్లేదు. బట్ అసలు లేడీస్కి ఫస్ట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నారు కాబట్టి మనం ఫస్ట్ ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మాట్లాడదాం. ఈ బిహేవియరల్ చేంజెస్ ఆర్ హ్యాబిచువల్ చేంజెస్ అనేవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఈ 2-3 months ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని అనుకుంటున్నప్పుడే హడావిడిగా 3 monthsలో చేంజెస్ చేసేసుకొని వచ్చేస్తుంది అని అనుకుంటే అది ఆ టైంలో లేడీకి స్ట్రెస్ లెవెల్స్ పెంచి నెగటివ్ ఎఫెక్ట్సే క్రియేట్ చేస్తుంది తప్ప దాన్ని మనం ఫస్ట్ నుంచి లైక్ యంగ్ గర్ల్స్కి ఎలాగా అయితే మనము హ్యాబిట్స్ అనేవి ఫస్ట్ యాజ్ ఎ మదర్గా మనం ముందే నేర్పిస్తే దట్ వుడ్ బి మోర్ బెటర్ అండ్ బెనిఫిషియల్ అనమాట. సో అవి నేను పాయింట్స్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఇప్పుడు అసలు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అసలు ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే నైట్ టైమ్స్ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోవడము, సో లేట్ నైట్స్ అవేకనింగ్, ఎర్లీ మార్నింగ్ లేకపోవడము అనేది, అంటే ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళ కోసం వాళ్ళ హెల్త్ కోసం టైం స్పెండ్ చేయడము అనేది అది అసలు ఉండడం లేదు. నైట్ టైమ్స్ త్వరగా పడుకుంటేనే మార్నింగ్ లేయగలరు అనేది వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి ఆ హ్యాబిట్స్ అనేవి మనమే ఫ్రమ్ ద బిగినింగ్ నేర్పించాలి. సో మార్నింగ్ లేచినప్పుడు సొంతంగా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కోసం అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేయాలి. దట్ వుడ్ ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కానీ కెలరీస్ బర్నింగ్ ఆర్ మెటబాలిజంని కానీ మార్నింగ్ యాక్టివిటీ చేస్తేనే దాని త్రూ అవుట్ ద డే దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వాళ్ళకి కలుగుతాయి అన్నమాట. అండ్ ఆల్సో స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలి త్రూ మెడిటేషన్ అనేది మనం అట్లీస్ట్ ఒక 20 minutes ఒక హ్యాబిట్ లాగా వాళ్ళకి నేర్పిస్తే త్రూ అవుట్ ద డే విల్ నాట్ కంట్రోల్ దెమ్, దే కెన్ కంట్రోల్ ద డే అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకు అంటే యూజువలీ ఒక 1 hourలో వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్ మెడిటేషన్ అది చేస్తే దట్ ప్రొడక్టివ్ టైం అనేది వాళ్ళకి చాలా తగ్గిపోతుంది అనమాట. లైక్ ఈ 1 hourలో చేయగలిగింది వాళ్ళు ఒక 1/2 hourలో చేసేసుకోగలరు. అది వాళ్ళకి తెలియాలి. అండ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ లెవెల్ ఆఫ్ ఆటోమేటిజం అనేది హ్యాబిట్స్కి డెవలప్ అవుతుంది. ఎక్సర్సైజ్, యోగా అండ్ మెడిటేషన్ ఇవన్నీ కూడా హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంచుతాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్సే మెయిన్ రీజన్ ఇప్పుడు. దట్ ఈస్ ద మోర్ కల్ప్రిట్ యాక్చువల్లీ. ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్ దట్ దే ఆర్ డెవలపింగ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అండ్ ఆల్సో ఇంకొకటి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ రైట్ ఈటింగ్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము. రైట్ ఈటింగ్ అంటే ఇంతకుముందు పాతకాలంలో మనకి చెప్పేవాళ్ళు లైక్ మా తాతగారు అన్ని తినేవాళ్ళు, ఇన్ని తినేవాళ్ళు, మీరేంటి ఇన్నే తింటున్నారు అంటే అప్పుడు వాళ్ళ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వెళ్ళి ఫామ్లో పనిచేయడం కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మైల్స్ అండ్ మైల్స్ నడిచి వెళ్ళడము. ఇప్పుడు అన్నిటికీ స్కూల్కి వెళ్ళాలన్నా బస్సు ఉంటుంది. సో దిస్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత క్యాలరీస్ అడిక్వేట్ అనేది మనం డిసైడ్ చేసి దట్ ప్లేట్ షుడ్ బి వెరీ కలర్ఫుల్ అనమాట. అప్పుడే దట్ ఈస్ మోర్ హెల్తీ. కలర్ఫుల్ అంటే ఇట్ షుడ్ కంటైన్ గ్రీన్స్ ఉండాలి, రెడ్స్ ఉండాలి డెఫినెట్లీ. సో ఆ యాంటీ ఆక్సిడెంట్ ప్యాక్డ్ ఫుడ్ అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసరికి అప్పుడు ఏదో ఒక గర్ల్ మెచ్యూర్ అయ్యే టైంకి నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, ఇప్పుడు ఇన్నే తిను అని అంటే అప్పుడు వాళ్ళు కొత్తగా అలవాటు చేస్తే అవి అలవాటు అవ్వదు. ఫస్ట్ నుంచి ఒక నట్స్ కొంచెం, ఒక సాలడ్స్ కానీ అండ్ అలాంగ్ విత్ దట్ కొంత కార్బ్స్ అలాగా ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తేనే వాళ్ళు ఎక్సెస్ తినమన్నా ఇంకా తినరు. దట్ అపెటైట్ లెవెల్ విల్ బి కొంచెం కంట్రోల్డ్గానే ఉంటుంది. సో దిస్ అపెటైట్ లెవెల్ కూడా ఎక్సర్సైజ్ని బట్టే ఉంటుంది. హార్మోన్స్ అన్నీ రెగ్యులర్గా ఒక లెవెల్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అపెటైట్ ఆల్సో విల్ బీ ఇన్ ఏ కంట్రోల్డ్ వే. సో దట్ క్యాలరీ కన్సంప్షన్ కూడా అంత ఎక్కువగా ఉండదు. నిన్న ఓపీకి ఒక మదర్ వచ్చారు, నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు అని చెప్పి అప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ మదర్. ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద క్యాలరీ లైక్ వాట్ ఎవర్ షీ ఈజ్ ఈటింగ్, దానికంటే కూడా ఎంకరేజ్ హర్ డూయింగ్ మోర్ యాక్టివిటీ అనమాట. సో ఈటింగ్ ఇన్ ఎ రైట్ వే ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్
ఈ ప్యూబర్టల్ ఏజ్ వచ్చేసరికి ఒక గర్ల్ అనేది అప్రోప్రియేట్ వెయిట్ ఉండాలి అని అనుకున్నప్పుడు దాన్ని కూడా మనం హ్యాబిట్స్ లాగా అలవాటు చేయాలి, ఈటింగ్ ఇన్ ఏ రైట్ వే. అండ్ ఆల్సో స్లీప్ కూడా ప్రాపర్ 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఉన్నప్పుడే ఫీల్ గుడ్ హార్మోన్స్ అనే సెరటోనిన్, ఎగ్ క్వాలిటీకి కావాల్సిన మెలటోనిన్ కానీ, సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా వెన్ దెర్ ఈజ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉన్నప్పుడే డెవలప్ అవుతాయి, విచ్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ oocyte క్వాలిటీ అనమాట. ఎగ్స్ క్వాలిటీ కోసం మనం అంతా ఇవన్నీ సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వాలన్నమాట. సో ఇవ్వాలి అన్నప్పుడు ఆ 2-3 monthsలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2-3 months ఎగ్ క్వాలిటీ డెవలప్ అవ్వాలి అని చెప్పి మనం ఏదైతే పిల్స్ అన్నీ ఇస్తూ ఉంటామో అవన్నీ నేను హ్యాబిట్స్ లాగా లైక్ నట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. వాట్ ఎవర్ గర్ల్స్ ఫేస్ చేసే ప్రీమెన్స్ట్రువల్ క్రాంప్స్ కానీ అన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఫర్టిలిటీ ఇష్యూస్ టు ద లేడీస్ కూడా కొంచెం మనం ప్రివెంట్ చేయొచ్చు. జెంట్స్ సైడ్కి వస్తే వీ నీడ్ టు కంట్రోల్ ద స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, సో ఆ హ్యాబిట్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అది కూడా ఫస్ట్ నుంచి చేయాలి. ఆ 2 to 3 నేను చెప్పేది ఆ 2 to 3 months ఎమర్జెన్సీగా వచ్చేసాము ఆ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి, ఇప్పుడు నేను ఆపేసాను అని అంటే డ్యామేజ్ విచ్ ఇస్ కాస్డ్ బై స్మోకింగ్, డ్రింకింగ్, ఆ స్పర్మ్ క్వాలిటీ కానీ, వాళ్ళు ల్యాప్టాప్స్ అనేవి దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ హీట్ అవి ల్యాబ్స్ మీద పెట్టుకోకుండా, సో ఇవన్నీ కూడా దే హ్యావ్ టు కంట్రోల్ ఫ్రమ్ దేర్ సైడ్, ఫ్రమ్ ద మేల్ సైడ్. అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఫ్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్, ఐ మీన్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాజ్ చేస్తాయి స్పర్మ్స్కి. దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద గర్ల్స్ సైడ్ అనమాట. ఈ మధ్య ఓపీకి ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి ఇద్దరు కలిసే వస్తున్నారు. బట్ ఓల్డెన్ డేస్ వర్ దేర్ వేర్ అత్తగారు తీసుకొని వస్తారు లేడీని, లైక్ ఈ అమ్మాయిని చూడండి అని చెప్పి. బట్ ద డేస్ హ్యావ్ చేంజ్డ్. సో ఇద్దరు ఈక్వల్లీ దే హ్యావ్ టు బేర్ ద బర్డన్ అండ్ దే హ్యావ్ టు యాక్చువల్లీ హ్యాబిట్స్ డెవలప్ అవ్వడం అనేది ఇద్దరు కలిసి కుకింగ్ చేసుకోవడం, ఇద్దరు కలిసి యాక్టివిటీ చేసుకోవడము, వెయిట్ లాస్కి చేసుకోవడం, సో దట్ improves the bond between the wife and husband actually. Nowadays busy life lo they are running towards the job ani, wife working lo untundi, husband working lo untaru, kalisi IVF center ki maatrame vastaru. Rest of the time they will be working, computers laptops పట్టుకొని. క్లయింట్స్ నైట్ టైం క్లయింట్స్ ఉన్నారని చెప్పి ఒకళ్ళు వర్కింగ్ ఉంటారు, ఇంకోళ్ళు స్లీపింగ్ నిద్రపోతూ ఉంటారు. రెగ్యులర్ హాలిడేయింగ్ కూడా ఇంపార్టెంట్, బికాస్ ఆ బ్రేక్ తీసుకొని వెళ్ళి రండి ఒక ట్రిప్కి అని చెప్తే నిజంగా ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కొంచెం తగ్గిపోయి దెర్ ఆర్ పీపుల్ హూ గెట్ కన్సీవ్డ్ ఇన్ దట్ మంత్ హ్యాపీగా. సో this is what I wanted to tell you. So prevention is better than cure. Habits are more important. Thank you. For more videos, please subscribe to the channel.